9వ తేదీ ఫిబ్రవరి నెల 2025వ సంవత్సరం. ఈ రోజు దేవుని వాగ్దానము హెబ్రీయులకు 13వ అధ్యాయము 6వ వచనము. ప్రభువు నాకు సహాయుడు, నేను భయపడను. సహోదరి సహోదరులారా, ఈ లోకంలో ఎన్నో పరిస్థితులు మనల్ని భయపెడుతూ ఉంటాయి. శ్రమలు, ఇబ్బందుల వలన మనం కృంగిపోతూ ఎవరితో చెప్పుకోవాలో తెలియక లోపల భయపడుతూ ఉంటాము. అపవాది ఎప్పుడు కూడా మన మనశ్శాంతిని దూరం చేసి మనల్ని భయపెట్టాలని ఎన్నో ప్రయత్నాలను చేస్తూ ఉంటాడు. ఎన్ని భయాలు మనకు కలిగినప్పటికీ ప్రభువుని బట్టి ధైర్యంగా ఉండడం నేర్చుకోవాలి. మనం ఆరాధిస్తున్న ప్రభువు అద్భుతాలను, ఆశ్చర్యక్రియలను జరిగించే గొప్ప దేవుడు. ఎటువంటి పరిస్థితినైనా అద్భుతంగా మార్చగలడు. ప్రభువుపై ఎప్పుడైతే మనం గొప్ప విశ్వాసాన్ని కలిగి ఉంటామో ఈ లోకంలో ఏది కూడా మనల్ని భయపెట్టలేదు. ఎందుకంటే మనకు ప్రభువుని బట్టే ధైర్యం కలుగుతుంది. మనం చేయవలసింది ఒక్కటే, విశ్వాసంతో ప్రభు సన్నిధిలో ప్రార్థించడం. ప్రభువుని ఆశ్రయిస్తే చాలు, ప్రభువే అద్భుతంగా మార్గాలను తెరిచి మనకు సహాయం చేస్తాడు. ప్రభువే మనకు సహాయకుడు. కాబట్టి భయపడకుండా ప్రభువుని బట్టి, ప్రభు యొక్క శక్తిని బట్టి మనం ధైర్యంగా ఉండాలి. ప్రార్థన. పరిశుద్ధుడవగు ప్రభువా, మీ పరిశుద్ధమైన పాదాలకు వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము తండ్రి. మరొక నూతన దినంలోనికి మమ్మల్ని క్షేమంగా ప్రవేశింపచేసిన దేవా, మీకే స్తోత్రం ప్రభువా. ఈ లోకంలో మాకు కలిగే శ్రమలు, ఇబ్బందుల వలన మేము కృంగిపోయి భయపడే వారముగా ఉండకూడదు తండ్రి. మిమ్ముని బట్టి, మీ శక్తిని బట్టి మేము ధైర్యంగా ఉండడానికి మాకు సహాయం చేయండి ప్రభువా. ప్రతిదినము మీరే మా విశ్వాసాన్ని బలపరుస్తూ మమ్మల్ని ధైర్యపరచండి తండ్రి. ఏ సమస్య వలన మేము భయపడకూడదు, కానీ మీలో బలంగా ఉంటూ ప్రతి పరిస్థితిలోనూ గొప్ప విశ్వాసంతో ప్రార్థించే వారముగా మమ్మల్ని దీవించండి తండ్రి. అద్భుతాలను, ఆశ్చర్యక్రియలను జరిగించే దేవుడవు ప్రభువా. ఎటువంటి శ్రమ, ఇబ్బంది కలిగినప్పటికీ ముందు మిమ్మల్ని ఆశ్రయిస్తూ మీ నుండి మేము సహాయం పొందుకునే వారముగా మేము ఉండాలి తండ్రి. మీరే అద్భుతమైన మార్గాలను తెరిచి మాకు సహాయం చేసి ఈ సాక్షులుగా మమ్మల్ని నిలబెట్టమని, ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని పేరు పేరున దీవించి, ఆశీర్వదించి, అభిషేకించమని, వారు చేసే ప్రతి పనిలో మీరే వారికి తోడుగా ఉండి వారిని అన్ని కీడుల నుండి, అపాయాల నుండి మీరే వారిని రక్షించమని ఈ మా మనవులన్నీ యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.